అందరూ మీరు కూడా ఇంట్రెస్ట్ తో వస్తున్నారు, కష్టపడి పని చేస్తున్నారు. కాబట్టి నాకు కూడా మంచిగా చేయాలి. ఇక్కడ చూసిన కొంతమంది ఇప్పుడు బీపేడ పోతే 10 మంది మీరు ఎప్పుడు వచ్చినా కూడా 200 మంది 100-200 మంది తక్కువ ఎప్పుడు కూడా లేదు. అంటే మీకున్న ఇంట్రెస్ట్ అని చూపిస్తున్నది, అభివృద్ధి చేసుకోవాలనే తపన కనపడతా ఉంది. ఖచ్చితంగా నా శాయశక్తుల ఎందుకంటే కృష్ణారెడ్డి గారు ఎంత చేసినో మీ బాడీకి నేను కూడా ఖచ్చితంగా చేస్తున్నాను. ఇప్పుడు మీరు కూడా చురుకుగా రవీంద్ర రెడ్డి గారు సర్పంచ్ అయిన తర్వాత చాలా అందరినీ కలుపుకొని పార్టీ రైతులకు మేలు చేయాలి, గ్రామం అభివృద్ధి చేసుకోవాలి అది ఒకటి ఏకైక లక్ష్యంతో ముందుకు పోతుంది. ఇంతకుముందు లేకుండా వీళ్ళు కాంగ్రెస్ వాడు వీడు ఇట్లా చెప్పి పేర్లు పెట్టి అభివృద్ధి అంతా కుంటుపడేసి ఇప్పట్లో కాకుండా మీరు కూడా అదే చెప్పిన రాజకీయం పక్కకు అది ఎలక్షన్ అప్పటి వరకే రాజకీయం. ఎవరు మంచిగా చేస్తారు, మాకు ఎవరు లీడర్ మంచిగా చేస్తారు, ఎవరు అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు గతంలో 10 సంవత్సరాలు వాళ్ళు ఉన్నప్పుడు ఏం జరిగినాయి పనులు ఇప్పుడు ఏం జరుగుతున్నాయని చెప్పేసి ఆలోచించుకొని మీరందరూ కలిసికట్టుగా ఆ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదిస్తే ఇంకా మాకు కూడా ముందు ఇంకా మంచిగా చేయాలనే ఆలోచన వస్తుందని చెప్పేసి మీకు అందరూ చెప్తున్నాను. ఇప్పుడు 30 లక్షలు ప్లస్ 15 లక్షలు 45 లక్షలతో మీకు గోడౌన్ ఖచ్చితంగా ఇది అయిపోతుంది. ఐజేపీ భవనం కూడా 10 లక్షలతో కదా, 10 లక్షలతో అది కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. తర్వాత బిఎస్సి సబ్సిడీ కూడా అయింది. తర్వాత బోర్డు కూడా ఇచ్చినాం, నీళ్ళు తక్కువ పడ్డాయంట. ఎంపీ గారు కూడా బోర్డు ఇచ్చిన బోర్డు ఇచ్చిన అయితే ఇక్కడ పోయినా కూడా ఇప్పుడు కళ్యాణ్ పోయినాం, అక్కడ సీసీ రోడ్ స్టార్ట్ చేసి వచ్చాం రావడం జరిగింది. మీకు కూడా ఇంచుమించు 30 లక్షలు 40 లక్షల వరకు మీ గ్రామానికి కూడా పనులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు చాలా మంచిగా కట్టుకుంటున్న గోడౌన్ రైతు వేదిక సొసైటీకి జాగ్రత్త సొసైటీ కూడా కట్టుకుంటే ఇక్కడ సొసైటీ ఖచ్చితంగా ఇప్పుడు ఇక వాళ్ళకు ఎందుకంటే చైర్మన్ వాళ్ళందరూ ఎన్నిక కాలేదు, లేకుంటే పైసలు ఉంటే మనకి అధికారం ఉంటుండే అలాగే పైసలు తీసుకొని మనం చేసుకోగలుగుతున్నాం. అయినా సరే ఏం పర్వాలేదు, మనకి ముందు మనకి అందరూ కోఆపరేటివ్ ఎలక్షన్ కూడా గెలిపిస్తే అలా ఉన్న పైసలకి ఇంకా వేరే పైసలు కూడా వేసి ఖచ్చితంగా సొసైటీ మంచి ఆఫీస్ 7 పెట్టుకొని ల్యాప్టాప్ పెట్టుకొని సిస్టమ్ పెట్టుకొని వాళ్ళ ఇంట్లో వీరింట్లో పెట్టే అవసరం ఉంటుంది. మీకు మొత్తం మీ సొసైటీనే చైర్మన్ ఉంటాడు, తర్వాత డైరెక్టర్ ఉంటారు, మన రైతులకు మీటింగ్ రూమ్ ఉంటుంది, తర్వాత ఈ సిస్టమ్ సిబ్బంది పనిచేయడానికి వాళ్ళకు సపరేట్ రూమ్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఒకటే దగ్గర వేసుకుంటే మీకు రైతులకు ఉపయోగపడుతుంది. ఇప్పుడే చెప్తున్నాను గ్రామ పంచాయతీకి వెళ్ళి మనం పెట్టేసి దాని ఇంకా మంచిగా రూరల్ గట్టిగా చేస్తే తర్వాత మనం దానికి సీసీ రోడ్ ఖచ్చితంగా శాంక్షన్ చేస్తా అని చెప్తా ఉన్నాం. వీళ్ళు వాళ్ళకు అది కృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు ప్లాట్ల గురించి జాగించారు, కానీ మధ్యాహ్న పల్లెపల్లి ఉద్యమం అని అదే ఇదని కొంచెం కబ్జకు గురైంది. అయినా సరే అప్పుడు 100 గజాలు ఉంటే ఇప్పుడు ఇంద్రమ్మ ఇంట్లో మనం 60 గజాలకు ఇస్తున్నాం. సో ఒక్కొక్కరికి 70 గజాలు 75 గజాలు ప్లాట్ తయారు చేసి ప్రస్తుతాలు చెప్పినా ఆయన చేసినా అని చెప్పాడు, కానీ ఎందుకు ఎక్కబడుతుంది అర్థమైతే లేదు. మీ దగ్గర కానీ రాపర్తిలో కానీ ఇది ఖచ్చితంగా శ్రీకాకుళంలో కూడా కృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు చేసిపోయిన ప్లాట్లు ఇప్పుడు అందరు ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ చేసుకొని కట్టుకోనికి మన ప్లాట్లు వాళ్ళకు ఖచ్చితంగా సర్టిఫికెట్లు తొందరగా మర్చిపోతాం. సాయిలు తయారు చేయకూడదు, ఏ రికార్డు చేయకుండా నాలుగు కలగకుండా ఉన్నదంట్లా అందరికి పల్లెపల్లి జాగపోగా మిగిలిన జాగ్రత్త అందరికి వెళ్ళిపోవాలి. అందరికి వచ్చినట్ల మనం అది ఏమో తహసీల్దార్ ఏం చేసిండు ఒకసారి నాకు లేఅవుట్ పెట్టు, ₹1 తహసీల్దార్ అడిగినా ఎవరు అడిగినా పని చేస్తే చేయని చేయకపోతే నేను చేపిస్తాను. కానీ నేను అన్ని అడుగుతున్నాడు ఇన్ని అడుగుతున్నాడు ₹1 కూడా మీరు ఇస్తే నేను చెప్పేదారుగా అందుకే పని జల్దీ చేసుకున్నాం. పని జల్దీ అవుతుందని 5,000 10,000 ఇస్తే నాకు అడగదు. మీకు వాడు పని పోనీ 500 1000 2,000 ఇస్తే అది పర్వాలేదు. 5,000 10,000 20,000 గరీబ్ రెడీ తెచ్చిస్తాను. కాబట్టి అక్కడ అడిగితే డిమాండ్ చేస్తే నా దృష్టికి తీసుకురండి, పని చేయించే బాధ్యత నాదే అని కంప్లీట్ చేయండి. తర్వాత రవీంద్ర రెడ్డి గారు చెప్పినట్టు మనకు 29,750 బస్తాలు వడ్లు వచ్చినాయి. తర్వాత 24,228 బస్తాలు జొన్నలు వచ్చినాయి. మొన్ననే నాకు అక్కడ ఆఫీస్ లో కూడా మార్కెట్ ఆఫీస్ దగ్గర కూడా పోయినప్పుడు 66 మంది రైతులకు 55 లక్షల రూపాయలు పడ్డాయి. ఇక దయచేసి ఇంకోటి కూడా చెప్తున్నాం, కొంచెం పంట మార్పిడి చేద్దాం. మీరు అన్ని బట్టలు అందరూ బట్టలే మొత్తం బట్టలే పెడుతున్నారు, తర్వాత అందరూ జొన్నలే పెడుతున్నారు. జొన్నలు కాకుండా
నేను నల్ల పుష్పాలు పెట్టుకుండి, పల్లికాయలు పెట్టుకుండి, ఇంకా వేరే నూనె దినుసులు ఉంటాయి, ఇంకా అవన్నీ నూనె గింజలు పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది. పామాయిల్ చాలా మంది సబ్సిడీ ఉంది, 1 ఎకరంకు 50,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్. 4 ఏళ్ళ పంట సులువైతే ప్రతి సంవత్సరము ఖర్చులన్నీ పోగా ఒక్కొక్కరికి ₹1,00,000 దాకా, 1,00,000 లేకుండా 50,000-60,000 అయితే మిగులుతాయి. ఇంకా 4-5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి ఖచ్చితంగా ₹1,00,000 మిగులుతాయి. జైరాబాద్ ఫ్యాక్టరీ అవుతున్నది, సిద్దిపేట ఫ్యాక్టరీ అయింది. ఆయిల్ పాంప్ గురించి అందరూ కూడా దృష్టి మారాలి సార్ అని చెప్పేసి మీకు అందరూ చెప్తా ఉన్నా. ఒడ్లు పెట్టే రైతులు కూడా దయచేసి సన్న ఒడ్లు పెట్టు. సన్న ఒడ్లు గవర్నమెంట్ ప్రతిపాదించింది, గవర్నమెంట్ ఏదైతే సర్కార్ చెప్తున్నదో 6 రకాల వడ్లు. ఎందుకంటే దిగుబడి వస్తుంది, పంట తొందరగా వస్తుంది, తినడానికి మంచిగా ఉంటాయి అని చెప్పేసి ఆ విత్తనాలు ఇస్తుంది గవర్నమెంట్. కాబట్టి ఆ విత్తనాలు పెట్టాలి, దానికే సబ్సిడీ ఇస్తారు. మనం ఈసారి బోనస్ ఇస్తాం, ₹500 కూడా బోనస్ రాదు. మనం ఇష్టం వచ్చింది సన్న ఒడ్లు పెడితే సర్కార్ తీసుకుని వచ్చిందంటే మళ్ళీ అప్పటికి లాభం ఉండదు. కాబట్టి అందుకే వాళ్ళు ఏదైతే రికమెండ్ చేస్తున్నారో, వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అవే వడ్లు, సన్న రకం వడ్లు మీరు అందరూ పెడితే అందరికి ₹500 క్వింటల్ బోనస్ వస్తుంది. కాబట్టి గుర్తుంచుకోవడం చెప్పి చెప్తా ఉన్నా. తర్వాత ఇంకోటి మనకు నల్లవారు, మీరేదో చూశారు, నల్లవారు పుట్టినప్పటి నుంచి కూడా ఎవరు ఇంత మంచిగా పుడిక చేయలేదు సార్ అని చెప్తున్నా. కిష్టపురం రైతులే చెప్పారు, కిష్టపురం కానపురం రైతులే ఎప్పటికీ జేసీబీ చేస్తుంది సార్, కెనాల్ ఒట్టిగా ఒక 3 రోజులు పని చేపించినట్టే చేస్తుంది, 7 రోజులు ఆనే ఉంటుండే, మళ్ళీ నీళ్ళు సరిగా వాడకుండా ముంగడికి అని చెప్పారు. ఎప్పుడు లేని విధంగా మొత్తం తీసుకొని మొత్తం అంతా పూడిక తీయడం జరిగింది. ఎక్కడెక్కడ రైతులు అక్కడక్కడే వాళ్ళు తీసుకున్నారు. బీపేట్ల, మాడిల, కృష్ణపూర్ల మొత్తం ఇప్పుడు కామించారు దాకా నీళ్లు పోయింది. కాబట్టి మళ్ళీ కూడా మనం ఇప్పుడు ఇంకోటి ఇరిగేషన్, ఈ దరిద్రం గవర్నమెంట్ నుండి అన్ని బాధ్యతలు తీసుకొని వచ్చి 8 లక్షల కోట్ల బాకీ చేసినందుకు మనకు అన్ని పనులు చేసుకోలేకపోతుంది. లేకుంటే మహిళలకు మహాలక్ష్మి ఇస్తుంటుంది, తర్వాత పెన్షన్లు కూడా ముసలి పెన్షన్లు ఇప్పుడు ఆలోచన చేస్తుంది. తొందరగా పెన్షన్లు కూడా ఇచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అదొకటే కాకుండా మళ్ళా మీకు లిఫ్టిగేషన్ అయిందనుకోండి, ఇప్పుడు నల్లబాగ్ ఎంత ఉన్నదో 5.5 TMC, మంజీలకి వెళ్ళి 0.5 TMC నీళ్లు మనకు వస్తాయి. రాంగ చెరువులు అవన్నీ కూడా నింపుకుంటారు. దాంతో ప్రతిపాదనలు పెట్టాం, అది చెప్పాను. ఇక మా భూపాల్ రెడ్డి గారు అంటున్నారు ప్రతిపాదన 2 ఏళ్ళ నుంచి చెప్తున్నానంటే, అవునయ్య బాబు మీరు చేసి పెట్టిపోయారు, మొత్తం సర్వనాశనం చేసారు మీరు. మా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినప్పుడు 17,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉండే, మరి మీరు 10 సంవత్సరాలు పరిపాలించి ఎక్కడ సద్దు దొరికితే అక్కడ మొత్తం అధిక వడ్డీలే మొత్తం తీసుకోవచ్చారు. 65,000 కోట్ల రూపాయలు మేము అసలు వడ్డీలు కడతా ఉన్నాం. ఇవన్నీ ఒకటి తీర్చుకుంటే ప్రతి సంవత్సరం. మరి మళ్ళీ అప్పులు కూడా ఉంటారు, మాకు అప్పులు మీరు భూములు అమ్ముకున్నారు, మేము భూములు అమ్మకుండా ప్రయత్నం చేస్తా ఉన్నాం. మరి ఇవన్నీ ఎందుకంటే భావితరాలకు మిగిలాల భూములు అని చెప్పేసి హైదరాబాద్ భూములు అమ్ముకుంటే మాకు కూడా పైసలు వస్తాయి, మేము కూడా చేయగలుగుతాం. కానీ ఉన్న దాంట్లో ఖర్చులు తగ్గించుకొని అందరు రైతులకు కానీ, రైతు భరోసా కానీ, రైతు బంధు కానీ, తర్వాత వ్యవసాయ పనిముట్లు సబ్సిడీ మీద కానీ ఇవన్నీ ఇస్తాము. మొన్న ఒక మాట మొన్న ప్రెస్ మీట్ పెట్టి అన్నాడు, పేరిస్తున్నారు, ఎవరికి వస్తున్నాయి నాగంలో ఇవన్నీ అని చెప్పేసి. నేను ప్రూఫ్ తో సహిత 5 కోట్ల రూపాయలు మొత్తం మన నియోజకవర్గంలో 5 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. స్ప్రింక్లర్లు కానీ, డ్రిప్ కానీ, లేకుంటే నాగండ్లు, రోటోవేటర్లు, కల్టివేటర్లు, స్ప్రేయర్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కావాలంటే ప్రూఫ్ తో సాయిస్తా, అడిగిన బెనిఫిషియరీ పేరుతో సాయిస్తా. భూపాల్ రెడ్డి గారు తత్మా జాగ్రత్త, గాలి మాటలు చెప్పిపోయే అలవాటు మా కాంగ్రెస్ పార్టీకి లేదు. కావాలంటే ఇస్తా, మీకు ప్రొసీడింగ్ ఇస్తా, చూసుకోండి. మీరు నారాయణఖేడ్ నియోజకవర్గంకు మొత్తం ఎన్ని వచ్చినాయని చెప్పేసి. మీ పీరియడ్ లో డ్రిప్ లేదు, స్ప్రింక్లర్ లేవు ఎక్కడ కూడా. మరి మేము అన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ మేము. కాబట్టి అర్థం చేసుకోవాలని చెప్పేసి. కాకపోతే మనకు కొంచెం లేట్ అవుతున్నది. ఇప్పుడు రైతు భరోసా ఏది లేట్ అవుతుంది. ముందు 2 ఎకరాలకు వేసినాం. 2 ఎకరాలకు వేస్తే 75% మంది చిన్న రైతులకు అందరికీ అలా అయిపోయింది. పెద్ద రైతులు ఉన్నారు చాలా మంది, మొత్తం 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నారు, వాళ్ళకి వేయలేదు. ఈసారి 30 తారీఖు రేపు ఎల్లుండి మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అయినంత మటుకు అందరికీ కూడా రైతు భరోసా చేసే విధంగా కృషి చేస్తా ఉన్నారు. పైసలు జమ చేసిందని చెప్పి బిల్లులు ఒక్కొక్క ఇప్పుడు మన దగ్గర పనిచేసే గుత్తదారులే 10 కోట్లు, 10 కోట్ల 5 కోట్లు బిల్లులు జల్దీ అని చెప్పి పెడితే అవన్నీ వస్తాయి, మీకు జూలై 1st వీక్ వస్తాయని చెప్పారు. సరే గుత్తదారులకు మేము అదే చెప్పినా మీకు బిల్లులు వస్తాయి. మీరందరూ ప్రతి ఒక్కరు కూడా రైతు భరోసా
కేసీఆర్ మంచి కూడా రైతు భరోసా చేయకపోయి రేవంత్ రెడ్డి అని ఇక బిల్లులన్నీ ఆపేసి మాకు ఇచ్చిన బిల్లులన్నీ ఆపేసి మళ్ళా రైతు భరోసా చేస్తున్నాడు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ ఎమ్మెల్యేలకు మళ్ళా గుత్తేదారులకు బిల్లులు మన ముంగడిపోతాయి, మళ్ళీ 3 నెలలు ముంగడిపోతాయి. అదే వాళ్ళేమో పని చేయడానికి తయారలేదు. ఇప్పుడు తాండాలకు 10 కోట్ల రూపాయలు పెట్టి కనీసం 10 తాండాలకు అక్కడ రోడ్లు గుత్తేదారులు మస్కా కొట్టి రిపేర్ చేసి పని చేపిస్తా ఉన్నారు. ఆల్మోస్ట్ కంటి మండల తర్వాత నాగలిగిత మండల ఇంకా కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి, అవి కూడా చేస్తాం. మళ్ళీ హ్యామ్లా 250 కోట్ల రూపాయలతోనే కావాలంటే జీవో తెచ్చి చూపిస్తారు. 250 ఈరోజు పేపర్లో కూడా చూడు, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆర్ఎండ్బి శాఖ మంత్రి అక్కడ స్టార్ట్ చేస్తా ఉన్నారు. అన్ని మన నియోజకవర్గం కూడా సుమారు 250 కోట్ల రూపాయలు రోడ్డు శాంక్షన్ అయింది. శ్రీకాకుళం దాకా, తర్వాత నారాయణఖేడ్ నుండి కర్స్పూర్తి, తర్వాత నారాయణఖేడ్ నుండి రైపల్లి, ఇవన్నీ రోడ్లు కూడా అంటే ఇంక్లూడ్ అయినాయని చెప్పి చెప్తా ఉన్నాం మీకు. ఇక అన్ని చేసుకుంటున్నాం. నల్లబాగం కూడా లెఫ్ట్ కెనాల్ దానికి 12 కోట్ల రూపాయలు జీవో వచ్చింది. కానీ ఇది కంప్లీట్ అయితేనే టెండర్ పిలుస్తున్నాడు. ఈ గుత్తదారికో బిల్లులు రాక అదంటే ఇంకా మెల్లగా పని చేస్తున్నాడు రైట్ కెనాల్. లేకుంటే ఈ పని కంప్లీట్ అయిపోతే మళ్ళీ దాన్ని టెండర్ పిలుస్తారు 12 కోట్లు. లెఫ్ట్ కెనాల్ తిమ్మనగరం దాకా మొత్తం మారదండ తిమ్మనగరం కూడా మొత్తం నీళ్లు పోయేటట్ల అది కూడా రిపేర్ అవుతుంది. మరి వాళ్ళ పీరియడ్ ఏం చేసిండ్రో వాళ్ళకే తెలుసు. ఇప్పుడు మళ్ళా నల్లబాగ్ కూడా మనకు ఆ నీళ్లు ఆఫ్టీఎంసీ నీళ్ళు అక్కడికి వచ్చినాయి అనుకోండి, ఆపి మనకి ఎక్కడ కూడా 2 పంటలకైతే ఎట్టి పరిస్థితుల్లో మనకు నష్టం అనేది ఉండదు. 2 పంటలు ఖచ్చితంగా పడుతాయి. లేకుంటే నీళ్లు ఉండి సార్ అని కొంతమంది ఈసారి మీరు చూసిండ్రు నీళ్లు సుక్క వేసి కూడా కానీ ప్రతి ఒక్కరికి నీళ్ళు ఇచ్చినాం. ఎవరు నీళ్ళు తక్కువ పడకుండా ఎవరు కూడా సార్ మా దిక్కు రాలేదు, పోయినసారి అందరూ కొనిసార్ సార్ మా జొన్నలు ఎండిపోయినాయి సార్ ఆలస్యం ఇచ్చిన. ఈసారి పకడ్బందీగా అధికారులకు చెప్పి ఎక్కడ ఒక ఎకరం కూడా ఎండకుండా అందరికి కూడా నీళ్లు మళ్ళీ వేస్ట్ కాకుండా ధనాన్ని ఇచ్చిపోతే వాళ్ళలో పడిపోతాయి. అట్లా కూడా కాలేదు, కరెక్ట్ దాని మీద నిగరాన్ని పెట్టి దాన్ని కాలేమో తిరిగి నీళ్లు వేస్ట్ కాకుండా మొత్తం అందరికి కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది. కాఫీ చెట్లు దాకా నీళ్ళు ఇస్తున్నాను. కాబట్టి మళ్ళీ నిన్ననే నాకు అందరూ కళ్యాణ సోదరులు చెప్పారు మహారాజు బాగా దగ్గర కూడా చెప్పారు. నల్లవాళ్ళ వాళ్ళు 6 చెక్ డ్యాములు పెట్టారు, ఒకటి కంప్లీట్ చేసారు, ఒకటి ఇన్కంప్లీట్ ఇచ్చి పెట్టేసి వెళ్ళిపోయారు. మళ్ళా ఇప్పుడు 3 చెక్ డ్యాములు మళ్ళీ నేను మళ్ళా కొత్త రైతులతో మళ్ళా పరిశీలించమని చెప్పి కాంట్రాక్టర్లకు మాట్లాడిన వాళ్ళు కూడా సార్ మీరు రిపీట్ వస్తూ ఉన్నారు. అయితే మహారాజు వారి దగ్గర చెప్పారు, మహారాజు వారి దగ్గర చెక్ డ్యామ్ పెట్టాము ప్లస్ లిఫ్ట్ దాని గురించి ప్లాన్ చేయమని. ఏమన్నా లిఫ్ట్ కంప్లీట్ అయిపోతే 1000 ఎకరాలకు నీళ్లు వాడతాయని చెప్పారు. కళ్యాణ సోదరులు నాకు 1000 ఎకరాలు ఇంద్రనగర్ కళ్యాణ్ ఆ నీళ్లు మీద భారే నల్లవాకెళ్ళి నీళ్ళు అవసరం లేవు వాళ్ళకి. నల్లవాగ నీళ్ళు ఎక్కుంటే వస్తాయి. నల్లవాగ నీళ్లు తక్కువ ఉన్నప్పుడు ఈ దీనికి లిఫ్ట్కెళ్ళి ఒకవేళ నీళ్లు వారబెట్టుకుంటే మనం అప్పుడు ఇక మిగిలిన మారడి ఈడి అని నీళ్లు సఫిషియెంట్ నీళ్లు వస్తాయి. కాబట్టి అది కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. ఇక గవర్నమెంట్ అనగానే రాదు కదా, ఇప్పుడు చేసినాం. ఒక 6 నెలల నుంచి కష్టపడితే మొన్న సర్వేకి వచ్చింది. ఇంజనీర్లు లేరు, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ హయాంలో అసలే లేకుండా ఇంజనీర్లు. ఇప్పుడు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చినాక మొత్తం ఇంజనీర్లను మొత్తం అందరూ రిక్రూట్ చేసిన కొత్త ఇంజనీర్లు వచ్చారు. పంచాయతీరాజ్లో కూడా ఇంజనీర్లు చేసినాం. కానీ ఏంటంటే అందరూ హైదరాబాద్ దిక్కే పనిచేయాలనే ఉద్దేశం. టీచర్లు అంతే, ఇంజనీర్లు అంతే, అందరూ అంతే. హైదరాబాద్ దగ్గర ఉండాలి, మా పిల్లలు చదువుకోవాలని. ఇక్కడ నాగరికేట్ దాన్ని కొంచెం ఇంకా ఒకటి అయితే కూడా ఖచ్చితంగా పై అధికారులకు చెప్పి అందరూ ఇక్కడ పనిచేసినట్టు నేను చూస్తా ఉన్నాను. కాబట్టి అందుకే ఆలస్యమవుతున్నది. ఒకటి పైసలు లేక, ఒకటి సిబ్బంది లేక, ఇవన్నీ ఖచ్చితంగా ఒకటి 100% మీకంటే మంచిగా చేస్తున్న పరిపాలన అని ఇక రైతులను రెచ్చగొడుతున్నారు. అది వచ్చిందా ఇది వచ్చిందా అని మహిళలను రెచ్చగొడుతున్నారు. అంతే మీరు చేసింది ఏమన్నది డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేకపోతే, దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే, ఇంటింటికి ఉద్యోగం చేయకపోతే, మరి ఇవన్నీ మీరు చెప్పినాయి కావా? మరి అన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు 4 నెలలు కట్టి ఎట్లుంటే వాళ్ళ మీద పరిస్థితి. మీకైతే ఇందిరామైంది 5 లక్షల రూపాయలు పెట్టి ఒక రేషన్ కార్డు ఏ ముఖం లేదు. కొత్తగా పెళ్లిళ్ళు చేస్తే కోడళ్ళు వస్తే వాళ్ళ పేర్లు కూడా ఎక్కలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా కోడళ్ళ పేర్లు ఎక్కిస్తున్నాం, కొత్త రేషన్ కార్డు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం. మళ్ళీ కొత్తగా ఇంకా కొత్త కార్డు కావాలని కూడా కొత్త కార్డు ఇస్తున్నాం. మరి ఇవన్నీ ఎవరు మంచిగా చేసి మీకే తెలుస్తున్నది.
మీకు లెక్కిస్తాం. ఎవరు ఒక పైసా కాకపోతే లెక్కిస్తాం. వాళ్ళ దాకా తీసుకుపోయి వాళ్ళ దాకా రిజిస్టర్లని గైడ్ చేసి వాళ్ళ దాకా ఏం చేయకుండా అది పరిస్థితి కానే కాదు. తక్కువనో ఎక్కువనో మొత్తం లెక్క 5 పైసల లెక్కతో సహా మీ అందరు రైతులకు మీ అందరి మహిళలకు మేము లెక్క ఇచ్చేదానికి తయారున్నాం. కాబట్టి మీరు మాకు సహకరిస్తే ఇంకా ముందుకు పోదు. ఇంకో విషయం, ఒక అద్దెకరం జాగా మీరు ఏదైనా చూపిస్తే మీకు పెట్రోల్ పంప్ కూడా శాంక్షన్ చేయించే ప్రయత్నం. రైస్ మిల్లు కూడా ఇస్తారంటే రైస్ మిల్ పెద్ద లెవెల్ అయిపోయాయి. అందుకని ఇది మొత్తం మంచిగా ఉంటుంది. మీరు అద్దెకరం జాగా ఏదైనా ఇస్తే మీకు పెట్రోల్ పంప్ కూడా మహిళలకు మేము శాంక్షన్ చేపిస్తాను కూడా మీకు అందరికీ చెప్తూ కూడా నా దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా చేస్తానని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాను.